ఒకప్పుడు బుక్స్ యూజ్ చేయడం అనేది మ్యాండేటరీగా ఉండేది. తర్వాతేందంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ అవ్వింది. కానీ ఇప్పుడు ఏఐ అవేర్‌నెస్ అనేది కంపల్సరీ అవ్వబోతుంది. ఈ కాలంలో టెక్నాలజీని యూజ్ చేయడం రాని వాళ్ళు ఉంటే, అంటే వాళ్ళేంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్‌గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ కాలంలో టెక్నాలజీకి యాక్సెస్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్ వాడుతూనే ఉన్నారు. ఫెయిల్ అవుతున్నారు అంటే అది వాళ్ళ పేరెంట్స్ వల్లే. నేనైతే తప్పుగా ఏం మాట్లాడట్లేదు. బోల్డ్ ట్రూత్‌ని చెప్తున్నాను. ఎందుకంటే మీరే ఆలోచించండి. ఈ కాలంలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ కరెక్ట్‌గా యూజ్ చేయాలి అంటే గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఏఐని లెర్నింగ్ కోసం యూజ్ చేస్తే స్టూడెంట్స్‌కి అండర్‌స్టాండింగ్ స్పీడ్‌గా పెరుగుతుంది. అలానే థింకింగ్ అండ్ అనాలిసిస్ కేపబిలిటీ కూడా బెటర్‌గా అవుతుంది. అందుకే స్కూల్ సబ్జెక్ట్స్‌తో పాటు ఫ్యూచర్ టూల్స్ గురించి కూడా బేసిక్ అవేర్‌నెస్ అనేది మీరు ఇవ్వాలి. ఆల్టర్ మైండ్‌లో క్లాసెస్ 4-10థ్ స్టూడెంట్స్‌కి హామ్ట్ మెథడాలజీని యూజ్ చేసి ఏఐ ఫౌండేషనల్ కోర్స్‌ని ప్రాక్టికల్‌గా నేర్పిస్తున్నాము. మీ చైల్డ్‌కి కూడా మీరు నేర్పించాలి అని అనుకుంటే పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కి ఏఐ అని మెసేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మాట్లాడదాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ విష్ణు చమర్తి సైనింగ్ ఆఫ్.